హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం 111. ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మీకు నేను చూపించబోతున్నాను 1500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన దేవాలయం అండి. ఇది దక్షిణామూర్తి దేవాలయం. మీరు ఒక నిజం గమనించారా లేదా? మనము ఇంతకుముందు చాలా దేవాలయాలు అయితే చూపించాము. 500 సంవత్సరాల క్రితం, 800 సంవత్సరాల క్రితం దేవాలయాలని కానీ ఇప్పుడు మనం వెళ్తున్నది 1500 సంవత్సరాల క్రితం దేవాలయం. అదే అనంతపూర్ నడిబొడ్డులో ఉన్న దక్షిణామూర్తి దేవాలయం అండి. మీరు చూడొచ్చు వెనకల మేధా దక్షిణామూర్తి దేవాలయం. సో ఇలాగే వెళ్తారు. ఇది అనంతపూర్ నుంచి బుక్కరాయి కొండకు వెళ్ళే దారిలో రైట్ సైడ్ వస్తుంది. మెయిన్ ఓల్డ్ టౌన్ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇలాగే వెళ్ళడం, రండి వెళ్దాం. టెంపుల్కి వచ్చేసామండి. వస్తూనే ఇక్కడ బయట ఇలా చూడొచ్చు మీరు, ఓం నమో శ్రీ మేధా గురు దక్షిణామూర్తి గురవే నమః అంటారు. సో గురువు అని ఎందుకంటున్నారంటే అంతమందికి గురువు దక్షిణామూర్తి మాత్రమేనండి. సో ఇలా బయట టెంపుల్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది. సో ఇలా దారి లోపలికి దిగచ్చు. మనకి రైట్ సైడ్ ఒక వేప చెట్టు కింద ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుంది. సో ఆంజనేయ స్వామి బయట ఉంటాడు. సో ఇలాగ వెళ్తే మనకి లోపలికి టెంపుల్ వస్తుంది. రండి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇప్పుడు గుడి మొత్తం చూద్దాం రండి. వస్తే మనకి కిందనే 2 స్టెప్స్ ఉంటాయి, డౌన్ వచ్చేసింది. లోపలికి వస్తే ఇలాగా చూడొచ్చు మీరు, చుట్టూ ఇక్కడ మండపం, పాత రాళ్ళు ఉంటాయి, దీనికి సున్నం పూసారు. రండి చూడండి. అందరూ కూర్చోవచ్చు అనమాట. అంటే వచ్చిన యాత్రికులు, ఇంతకుముందు పాతకాలంలో యాత్రికులు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకునేవాళ్ళు. రావచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇస్తున్నారు కదండి, ఇక్కడ శివుడు మనకు ఆహ్వానిస్తూ ఇక్కడ స్తంభాలకి చెక్కారు. చూడొచ్చు, చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ కూడా మనకి ఇక మంటపం కనిపిస్తుంది. ఇటు మీరు చూడొచ్చు, ఇక్కడ పాత రాళ్ళన్నీ ఉంటాయి కదండి, ఆ రాళ్ళతో కట్టిన మంటపం ఇది. మీరు వాకిలు కూడా చూడొచ్చు, చాలా పాతవి. సో ఇక్కడ వస్తేనే ఆ గుడిలో నాగులు ఉంటాయి, రాగి చెట్టు, వేప చెట్టు ఇలా కలిసి ఉంటాయి. చుట్టూ చూడొచ్చు, వీళ్ళందరూ భక్తులు చాలామంది వచ్చారు. మనకి టెంపుల్ దక్షిణామూర్తి స్వామి లోపల ఉన్నారండి. నేను క్లియర్గా చూపిస్తాను తర్వాత. సో ఫస్ట్ ఒకసారి గుడి చూద్దాం. మీకు గుడి పరిసరాలు అయితే లోపల ఇలా ఉంటుందండి. చూడొచ్చు, పాత గుడి చాలా. ఇదేనండి టెంపుల్, మెయిన్ టెంపుల్. సో బయట మనకి ఇలా నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు ఎందుకుంటాడంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దక్షిణామూర్తి పరమశివుని రూపం అన్నమాట. సో ఇది టెంపుల్ చూడొచ్చు మీరు, చాలా పాత. చూసారు కదండి గుడి. అసలు అటుపక్క మనకి వినాయకుడు ఉంటాడు. సో ఇటుపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓకే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి, పాత టెంపుల్ ఇది. ఎంత ఓల్డ్ అంటే అంత ఓల్డ్. ఈ చూడొచ్చు చాలా. ఇది గుర్రమా? చూడొచ్చు మీరు, ఇక్కడ రండి. అంటే సున్నం అంతా కొట్టేశారు కాబట్టి మనకు కనపడదు. గుర్రం ఉంది పైన గోడలు. ఈ గోడలు కూడా రాళ్ళు, ఇంత పెద్ద రాళ్ళు. మనం ఇంతకుముందు సూర్యదేవాలయం చూపించాం కదండి, బూదగవి సూర్యదేవాలయం. సేమ్ అంటే అది జస్ట్ మనకి 800 ఓల్డ్ టెంపుల్ అనమాట. అంటే 800 సంవత్సరాల కిందట గుడి అది. కానీ ఇది 1500 సంవత్సరాల గుడి, అందులోనూ అనంతపూర్లోనే ఉంది. చూడు ఎంతమందికి తెలుసు చూడండి. సో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ వినాయకుడు, ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా చూపిస్తున్నాం. ఓం దక్షిణామూర్తయే నమః. దగ్గర నుంచి చూసుకోండి. ఇంత దగ్గరగా, ఇంత క్లియర్గా మీకు ఎవ్వరూ చూపించరు. దక్షిణామూర్తి చాలా శక్తివంతమైన స్వామి. ఆ పరమశివుని రూపం, శివపార్వతుల రూపం ఆయన. అనంతపూర్ డిస్టిక్లో ఒకే ఒక్క దక్షిణామూర్తి దేవాలయం అండి ఇది. 1500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన స్వామి. చుట్టూ చూడొచ్చు, చాలా పాత గోడల్లాగా ఇవి ఉన్నాయి. మీరు ఇక్కడ అంత చున్నం కొట్టేశారు కానీ చూడొచ్చు, ఇక్కడ ఒక ఆకృతిని చెక్కారు పాతకాలం వాళ్ళు. చూడొచ్చు గుడి అంతా మనకి. ఇక్కడ 2 చిలకలు కూడా చెక్కారు, రామచిలకలు. స్వామి లోపల ఆలయం అయితే ఇది ఇలా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకి శంఖాలు కూడా ఉన్నాయి. ఎంతమంది చూసారండి ఒరిజినల్ శంఖాలు? చూడండి.
చూసారు కదండి, మనకు కనిపిస్తున్నారు కదా, చాలా శక్తివంతమైన దక్షిణామూర్తి. సో ఆ టెంపుల్లోనే ఉన్నాం మనము. స్వామిని అడిగి, అంటే ఆచార్యులు ఇక్కడ ఉన్నారు, రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారని విన్నాము. స్వామి, మీ పేరు స్వామి? మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి వారు. స్వామిని అడిగి ఇప్పుడు గుడి గురించి టోటల్ తెలుసుకుందాం. స్వామి, గుడి చరిత్ర గురించి, గుడి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందనే దాని విషయాల గురించి మీరు మాకు చెప్తే కొంచెం. ఓం నిదహ సర్వవిద్యానాహం విషయ బహురోగిణాహం గురువే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. స్వామివారు దక్షిణామూర్తి, అమ్మవారి పేరు మేధాదేవి. ఇక్కడ స్వామి శ్రీ మేధా దక్షిణామూర్తి సమేతంగా ఇక్కడ నిలవై ఉన్నారు. మామూలుగా దక్షిణామూర్తి అంటే ఆ శంకరుడు యొక్క గురు రూపం అన్నమాట. ఆ పరమేశ్వరుడు యొక్క గురు రూపమే దక్షిణామూర్తి. ఈ ఆలయము హరిహరరాయ బుక్కరాయ కాలం నాటిది. ఇది ఒకప్పుడు గవి మఠం అని పిలిచేవారు దీనిని. ఈ గవి మఠము ఎన్నో విద్యలకు చాలా గొప్ప ఆలవాలమైనది. ఇక్కడ మన పురాతనమైన భారతీయ శాస్త్రం అయిన జ్యోతిష్యము, ఈ వాస్తు, ఇలాంటి గొప్ప గొప్ప విద్యలను అభ్యసించేవారు. అందుకని ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి గురువుంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఇంకా గురువారము, స్వామివారు గురువు కాబట్టి గురువారం చాలా విశేషమైన అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. పౌర్ణమి అమావాస్యల్లో స్వామికి భస్మాభిషేకము, ఆ తర్వాత ప్రదోష వ్రతాలు, ఇవన్నీ కూడా స్వామివారికి చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. సో ఉత్సవాలు ఇలాంటివన్నీ ఏమైనా రెగ్యులర్గా జరుగుతుంటాయా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు ప్రతి ఒక్క చోట జరుగుతుంది? కార్తీక మాసము, మాఘమాసాల్లో మాఘమాసం అయితే ఆ నెలంతా కూడా అన్నదానం చేస్తూ స్వామివారిని ప్రతిరోజు బాగా విశేషమైన పూజలు, సిద్ధులు, ఋషులు కూడా ఇక్కడ తపస్సు చేశారు. భారతీయ శాస్త్రమైనటువంటి ఎన్నో గొప్ప విద్యలు కూడా ఇక్కడ అభ్యసించారు. వారు గుహలు తపస్సు చేసుకునేవారు. అందువల్ల ఇక్కడ గుహలు కూడా ఏర్పాటు చేసుకొని ఆ గుహలోనే వారు తపస్సు చేసుకుంటూ స్వామివారిని సేవించుకుంటూ ఇక్కడ ఎంతోమంది ఋషులు, మునులు కూడా తపస్సు చేసుకున్నారు. గవి మఠం అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గార్గేయ మహర్షి తపస్సు చేసినాడు. ఆయన పేరు ఉంది కానీ గవి మఠం అని నిర్మించుకున్నాడు. కాబట్టి ఇక్కడే కాదు, మన ఉరకొండలో గవి మఠం ఉంది, దానికి దీనికి లింక్ ఉంది. ఇక్కడ ఋషులు తపస్సు చేసినారు, తప్ప వనం ఇది ఒకప్పుడు. కాబట్టి ఆయన పేరుతోనే దక్షిణామూర్తిగా వాళ్ళు ఉన్నారు. ఉరవకొండలో కూడా ఒక దక్షిణామూర్తి టెంపుల్ ఉంది. టెంపుల్ లేదు, శివాలయం. అంటే ఆ మఠం ఈ మఠం మఠాలు. దాని పేరు గవి మఠమే. అనంతపురం జిల్లాలో ఒకే ఒక్క దేవాలయం అని విన్నా, ఈ టెంపుల్. అంటే దక్షిణామూర్తి దేవాలయం ఒక్కటే ఉండేది. సో వేరేటివన్నీ చాలా చూసాం కానీ ఆయన వేరే స్టేట్లో ఉన్నట్టు, వేరే రాష్ట్ర జిల్లాల్లో ఉన్నట్టు. అంటే కొన్ని చోట్ల ఉన్నాయి గుళ్ళు, కానీ ఇంత పురాతనమైన లేవు. అనంతపూర్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క దక్షిణాలయం అండి. మీరు చాలా గుళ్ళు చూసింటారు, చాలా శివాలయాలు చూసింటారు, లేకపోతే నరసింహస్వామి దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలు చూసింటారు, కానీ అనంతపూర్ డిస్టిక్లో ఉన్న ఒకే ఒక్క దేవాలయం దక్షిణామూర్తి దేవాలయం. మేధా దక్షిణామూర్తి దేవాలయం. మేధా దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తులు చాలా రకాలు ఉన్నారండి, అది మీకు తర్వాత చెప్తాను. సో అందులో మేధా దక్షిణామూర్తి దేవాలయం ఇది ఒక్కటే ఉండేది. అనంతపూరే ఇంకా చెరువుకట్ట ఉంటుంది కదండి, ఆ చెరువుకట్ట నుంచి వస్తే అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ వస్తుందండి మనకి. జస్ట్ మెయిన్ ఓల్డ్ టౌన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వస్తే మీకు అక్కడ బోర్డు కూడా ఉంటుంది. సో చాలా పవర్ఫుల్ స్వామి, అందరూ వచ్చి స్వామిని దర్శించుకోండి. ముఖ్యంగా ఇక్కడ సోమవారం, గురువారం కూడా చాలా భక్తికి శ్రద్ధలతో పూజలు జరుగుతాయని స్వామివారు చెప్తున్నారు కదా. గురువారం సోమవారం. సో దక్షిణామూర్తి పరమశివుడు రూపం కాబట్టి సోమవారం మనకి పూజలు బాగా జరుగుతాయి, గురువారం కూడా బాగా జరుగుతాయి. ఇష్టమైన దక్షిణామూర్తికి ఇష్టమైనది గురువారం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక గుహ కూడా ఉంది స్వామి, దాని గురించి? ఆ గవిని గార్గేయ మహర్షి తపస్సు చేసినాడు కదా. ఓకే, ఆ గుహలో తపస్సు చేసినాడు. నేను మీకు తర్వాత చూపిస్తానండి. ఫస్ట్ అయితే స్వామిని దర్శించుకుందాం. టెంపుల్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం అండి, మన పిల్లలకు బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదండి, అంటే తెలివి లేని వాళ్ళు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే వాళ్ళు ఖచ్చితంగా తెలివివంతులు అవుతారనమాట. చాలా తెలివిగల పిల్లలు అవుతారు. దక్షిణామూర్తికి చాలా రూపాలు ఉంటాయండి. ఆ రూపాల్లో ఒక రూపమే అంటే మేధా దక్షిణామూర్తి ఈ దేవాలయం అనమాట. సో మిగతా దక్షిణామూర్తి అంటే ఆ మూర్తుల విగ్రహాల గురించి నేను చెప్తాను మీకు. అందులో అర్ధనారీ దక్షిణామూర్తి, వృషభారూఢ దక్షిణామూర్తి, లగుడి దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి,
సంహార దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వీరా దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, కళా దక్షిణామూర్తి, అపస్మర నివర్తక దక్షిణామూర్తి, మూల దక్షిణామూర్తి, వాగీశ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, చిదంబరం దక్షిణామూర్తి, విజయ దక్షిణామూర్తి, వీర విజయ దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. సో ఇలాంటి చాలా రూపాల్లో స్వామివారు మనకు దర్శనమిస్తారు. సో ఇంత పవర్ఫుల్ అయిన స్వామి అనంతపూర్లోనే ఉన్నాడంటే చాలా గర్వంగా చెప్పుకోగలం. చూడొచ్చు మీరు ఇంకొకసారి స్వామివారి గర్భగుడిలో కూర్చొని ఈ మంత్రం చదివి దీని గురించి చెప్తుంటేనే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ ఆలయం గురించి ఇంకొన్ని విషయాలు బయటికి వెళ్ళి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మహాదేవ. ఏమన్నా కోరికలు ఉండేవాళ్ళు 108 శనగలు కుట్టి మాల వేస్తే ఆ కోరికలు చెల్లుతాయండి స్వామి. చూడండి, అంటే దక్షిణామూర్తికి ఇష్టమైన అవి శనగలు అనమాట. సో ఆ శనగలతో 108 శనగలు దారంగా కుట్టి, అంటే ఒక మాలగా కుట్టి స్వామివారికి సమర్పిస్తే వాళ్ళు అనుకున్న కోరిక 11 వారాలు కానీ 5 వారాలు కానీ 11 వారాలు కానీ శనగమాల వేస్తే వాళ్ళ కోరికలు శనగమాల వేస్తే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. చదువు ఎక్కువ. ఓకే, దక్షిణామూర్తి ఒక గురువు అండి. అంటే ఒక గురువు ప్లేస్లో ఆయన ఉంటాడనమాట. చదువురాని పిల్లలు, మందబుద్ధి గల ఉన్న పిల్లలు, తెలివి లేకుండా చాలామంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి దక్షిణామూర్తిని దర్శించుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అంత పవర్ఫుల్ స్వామి దక్షిణామూర్తిని. నేను ఒకటి విన్నది ఏంటంటే, మీరు ఎక్కడైనా తిరిగిందండి, చాలా చోట్ల తిరిగి చాలామంది దేవుళ్ళ దగ్గర అభిషేకాలు చేయించి ఇవన్నీ చేయించినా కూడా ఏం ఫలితం లేకపోతే చివరి ఆప్షన్ అంటే చివరిసారిగా మీరు దక్షిణామూర్తిని దర్శించుకోండి, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అంత పవర్ఫుల్ స్వామి. అసలు దక్షిణామూర్తి చరిత్ర వింటే అండి, బ్రహ్మ సృష్టిని సృష్టించినప్పుడు నలుగురిని సృష్టించాడనమాట. అందులో సనక, సనందన, సనత్ సుజాత, సనత్ కుమార్ అనే నలుగురు, అంటే 2 మగ 2 ఆడని సృష్టించారు. సో ఇద్దరిని సృష్టించమని చెప్పారనమాట. సో వాళ్ళు బ్రహ్మ చెప్పిన ఆదేశాన్ని మరిచి, అంటే వాళ్ళు మాకు ఇంకా అంత బుద్ధి రాలేదు, మేము ఇంకా అంత జ్ఞానం రాలేదు, మాకు ఇంకా జ్ఞానం కలిగించే ఒక గురువు కావాలి అని చెప్పేసి, సో ఈ నలుగురు కలిసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పి తిరిగి బ్రహ్మ దగ్గరికే వెళ్తారు. అప్పుడు బ్రహ్మ సరస్వతీదేవితో ఉంటారనమాట. అంటే వాళ్ళు అలా చూసిన తర్వాత బ్రహ్మని సరస్వతిని చూసిన తర్వాత, సో ఈయనే సంసార సాగరంలో ఈదుతున్నాడు, ఈయన మనకేం జ్ఞానం ప్రసాదిస్తాడు అని చెప్పి విష్ణువు దగ్గరికి వెళ్తారు, మహావిష్ణువు దగ్గరికి. సో మహావిష్ణువు కూడా లక్ష్మీదేవితో ఉంటారు కదండి. సో అది చూసి ఈయన కూడా మనకి జ్ఞానం ప్రసాదించడు అని చెప్పేసి తర్వాత పరమశివుని దగ్గరికి వెళ్తారు. సో పరమశివుని దగ్గర కూడా మనకి పార్వతి ఉంటారు కదండి. పార్వతి దగ్గర చూసి, సో వీళ్ళెవరూ మనకి బుద్ధిని ప్రసాదించారని చెప్పేసి అంటే వీళ్ళకి సాయంగా నారదమునీంద్రుడు కూడా వెళ్ళి ఉంటాడనమాట. సో వీళ్ళెవరూ జ్ఞానాన్ని ప్రసాదించలేరు అని చెప్పేసి వెళ్తారు, అంటే వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇది చూసి పరమశివుడు నవ్వుకొని, అంటే శివుడు నవ్వుకొని, సో వీళ్ళకి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పేసి ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా వెలుస్తాడనమాట స్వామి. సో దక్షిణామూర్తి ఈ రకంగా వెలిసింటాడనమాట. దక్షిణామూర్తి అంటే ఎవరండి? పరమశివుడే కదా. పరమశివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఒక ఆసనంలో కూర్చొని ఉంటాడనమాట. సో మీకు ఒకసారి చెప్తానండి, ఆయన ఆసనం ఎలా ఉంటుందో తప్పుగా అనుకోకండి. కుడికాలు ఇలా కింద ఉండి ఎడమకాలు ఇలా పెట్టుకొని 4 చేతులతో స్వామి ఉంటాడనమాట. దక్షిణామూర్తి అంటే ఆయన ఈ విధంగా ఉంటాడు. సో ఇలా ఆయన ఒక తేజ రూపంలో, అంటే ఒక ప్రకాశవంతమైన రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. సో అది చూసిన ఈ నలుగురు చెప్పాను కదండి, సనక్ సుజాత, వీళ్ళందరూ వెళ్ళి స్వామివారికి, స్వామి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని కోరుతారనమాట. అక్కడ ఋషులందరూ, చాలామంది ఋషులు జపం చేసుకుంటూ ఉంటారు. ఈ దక్షిణామూర్తి దేవాలయంలో కూడా ఇంతకుముందు చాలామంది ఋషులు తపస్సులు చేసేవాళ్ళంట. సో
సో ఆ విధంగా స్వామి ఆ తేజస్సు నుంచి వాళ్ళకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దక్షిణామూర్తి ఆ నలుగురికి చాలా అంటే దక్షిణ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనమాట. సో దక్షిణామూర్తి ఎలా ఉంటాడు ఇందాక చెప్పాను కదండి, ఇలా కూర్చొని ఇలా ఉంటాడనమాట, 4 చేతులతో ఉంటాడు. కుడి పాదం కింద స్వామివారికి ఒక మరుగుజ్జు రాక్షసుడు ఉంటాడనమాట. సో ఆ మరుగుజ్జు రాక్షసుడు ఎవడంటే ఆయన పేరు అపస్మార. అపస్మార అనే మరుగుజ్జు రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు తెలివిలేనితనానికి ప్రతీక. సో అందుకే స్వామివారు కాలి కింద అపస్మార అనే మరుగుజ్జుని తొక్కిపెట్టి, అంటే ఆ బుద్ధిలేనితనాన్ని అవివేకత్వాన్ని తొక్కిపెట్టి బుద్ధిని ప్రసాదిస్తాడనమాట దక్షిణామూర్తి. ఇక్కడ వచ్చారండి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చారు. సో శ్రీశైలానికి ఇక్కడి నుంచి వెళ్తున్నారు స్వామి, అంటే పరమశివుని దర్శనానికి వెళ్తున్నారు. స్వామి మీ పేరు? స్వామి కిరణ్ కుమార్ స్వామి. కిరణ్ కుమార్ స్వామి. మహేష్ స్వామి. మహేష్. యాగంటి ఉమామేశ్వర్. యాగంటి ఉమా మహేష్. మూర్తి. సో వీళ్ళందరూ శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నారండి. వాళ్ళ జర్నీ సేఫ్గా సాగాలని చెప్పేసి ఆ పరమశివుని కోరుకున్నాం. స్వామి అందరూ ఒక్కసారి ఓం నమ శివాయ. అందరికీ సర్వలోకానాం విసజే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమ శివాయ. ఈ దక్షిణామూర్తి మంత్రం అండి, ఇది చాలా పవర్ఫుల్. ఇది నేను మళ్ళీ మీకు చెప్తాను. నేను చెప్పే లోపలే స్వామి చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఓకే, మీ ప్రయాణం చాలా సేఫ్గా జరగాలని చెప్పేసి శ్రీశైలం పరమశివుని ముక్కోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేదే మనం. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సండే వచ్చామండి మనం ఇక్కడికి. కొంతమంది భక్తులు వచ్చారు. సో ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ లోకల్ అండి. ఏం పేరు మీ పేరు? మా పేరు త్రినేష్ ఆచార్య. త్రినేష్ ఆచార్య. అనంతపురేనా? అనంతపురే. వస్తుంటారా? రోజు వస్తాం. రోజు వస్తారు. సో రెగ్యులర్గా వస్తారండి ఇక్కడికి. 15,000 years బ్యాక్ టెంపుల్ అండి, అంటే 1500 సంవత్సరాల క్రితం టెంపుల్ మన అనంతపూర్ నడిబొడ్డులో ఉంది. ఎంతమందికి తెలిసి చెప్పండి? 1500 సంవత్సరాల క్రితం దక్షిణామూర్తి గుడిలో ఒక విశేషం ఉందండి. ఆ విశేషం ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక గుహ ఉంది, చిన్నపాటి గుహ ఉంది. ఈ గుహకి ఒక బండరాయి అడ్డం వేశారు. సో ఇందులో ఇంతకుముందు చాలామంది ఋషులు ఈ గుహలోనే తపస్సులు చేసేవాళ్ళంట. ఈ గుహలో 3 దారులు ఉన్నాయని విన్నాను. సో మనం ఇప్పుడు లోపలికి దిగుదాం. సో ప్రస్తుతానికైతే మూసేశారు ఇది, దిగే ట్రై చేద్దాం. అండి ఇంతకుముందు ఋషులు దీంట్లో తపస్సు చేసేవారని విన్నాను. చూడొచ్చు గుహ ఎంత బాగుంది చూడండి. లోపలికి దిగాలంటే కొద్దిగా భయంగానే ఉంది. మీరు ఇక్కడ వేర్లు చూడొచ్చు. ఈ రావి చెట్టు ఉంది కదండి బయట, సో ఆ రావి చెట్టు వేర్లు కూడా వచ్చాయి లోపలికి. ఇది గుహ ఇలా ఉంది. నేను ఇప్పుడు లోపలికి దిగుతున్నా. దిగి లోపల ఏందో మీకు క్లియర్గా చూపిస్తాను. అనంతపూర్లో ఇంత వింత, మైండ్ బ్లోయింగ్ కదా. రండి స్వామి, దిగుతా స్వామి. ఇప్పుడు చూడలేదా స్వామి మీరు? ఓకే రైట్, ఇటుపక్క రారి. ఇప్పుడు నేను దిగుతున్నా. కొద్దిగా లోపలగానే ఉంది, దాదాపు అంటే ఒక 10 feet ఉంది, 10 అడుగుల పైనే ఉన్నట్టుంది. ట్రై చేద్దాం. ఓం దక్షిణామూర్తయే నమః. ఇక్కడ కష్టంగా ఉంటుంది సార్, చూసుకోండి. ఇక్కడ దిగేది అంతే. చూడండి ఇంకొక మెట్టు ఉంది. ఇప్పుడు ఎంత దిగానో ఇంకో అంత మెట్టు ఉంది. లోపలికి చూపిస్తాను రండి. ఓం దక్షిణామూర్తయే నమః. చూసారు కదండి, ఇక్కడ దీపం పెట్టారు ఈరోజే. మీరు ఇక్కడ చూడొచ్చు, పాతది. ఇది గుహలు అన్నమాట. ఇటుపక్క ఒక గుహ ఉంది, సో ఇక్కడ ఇంకొక గుహ. సో ఇలా వెళ్తే శ్రీశైలానికి దారులు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. సో ఇందాక ఇక్కడ స్వామికి పూజ చేసినట్టున్నారు. చూడొచ్చు మీరు, పైన అంతా రాయి, పాత రాయి. ఈ గుహలోనే ఋషులు తపస్సులు చేసేవాళ్ళు. ఇకంతా ఇంకొకసారి చూపిస్తా చూడండి. ఇది పైకి, ఇందాక మనం వచ్చాం కదా, ఇలాగే అనమాట. చూడండి ఇలా దిగాలి. ఎంత చాలా పెద్దగా ఉంది మెట్లుది. చూడొచ్చు. అందరూ ఓం దక్షిణామూర్తయే నమః అనుకోండి. చాలా పవర్ఫుల్ స్వామి.
రండి. చూడండి, ఇంత దగ్గరగా ఇలాంటి గుహలు మీకు ఎవరు చూపించారు. అనంతపూర్ నడిబొడ్డులో చూడొచ్చు. పైన అయితే ఇలా ఉంటుంది. ఎవరన్నా మంచి మంచి పిల్లలు పెట్టారు సార్. స్వామి ఒకే ఒక్క మంత్రం అండి, ఓం దక్షిణామూర్తయే నమః. చూశారు కదండి, గుహ చాలా బాగుంది. 1500 సంవత్సరాల నుండి దేవాలయం మన అనంతపూర్లోనే ఉందంటే ఎంత విచిత్రం అండి. చాలామందికి తెలియదు ఇది ఉందని చెప్పేసి. సో మన ఛానల్ ద్వారా ఈ దేవాలయాన్ని చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో వీలైతే అనంతపూర్లో ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా రండి. సోమవారం గురువారం ఇక్కడ చాలామంది భక్తులు వస్తారంట. సో అంటే చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ ఇటు తెలిసిన వాళ్ళు చాలామంది వస్తారంట. ఇంకోటి ఏమంటే, ఇంత పురాతనమైన దేవాలయాలు గవర్నమెంట్ కూడా కొద్దిగా టేక్ కేర్ తీసుకొని చాలా బాగా డెవలప్ చేయాలండి. సో ఇక్కడ ఉత్సవాలు కానీ వసతులు కానీ చాలా కల్పించాలి. చాలా ఓల్డ్ టెంపుల్ మీరు చూడొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది. ఒక గుడిలో ఇంత ప్రశాంతత పొందుతామంటే మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా ప్రతిరోజు అంటే కనీసం ఉన్నప్పుడన్నా సరే దేవాలయానికి వచ్చి కాసేపు ఒక ½ an hour కూర్చొని వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ఇది దక్షిణామూర్తి దేవాలయం, పరమశివుని రూపం, శివపార్వతుల రూపం యాక్చువల్లీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం 111. బాయ్. ఎంతమంది చూసారంటారండి మీరు ఇలాంటివి? చూడొచ్చు, పాత చెక్కతో చేసిన వీణ, పాతకాలం టేమో అంటుంటారు కదండి, అలాంటివి. మరి తీసుకున్నామా అట్లా ఊరికే చేతిలోకి? చూడొచ్చు, వీణ అండి. ఇది ఒక బూర, మనకి బూడిద గుమ్మడికాయలు వస్తాయి కదండి, అలాంటి గుమ్మడికాయతో చేసినారు. ఇది ఒక కట్టారు, మామూలు గుమ్మడికాయ అంట, దాంతో చేశారు. తీగలు కట్టారు. సొరకాయ చూడండి.